మాల పూర్తి అయ్యాక ఇంటికి వచ్చి చేయవలసిన పనులేంటి? శబరిమల నుంచి వచ్చారా? ఆ రుణ పైసలు తెచ్చారా? ఆ ఇరుముడిలో బియ్యం తెచ్చారా? ఆ బ్లౌజ్ బిట్టు అమ్మవారిదంతా ఇచ్చారా? ఇంట్లో వచ్చి చక్కగా పూజ చేయండి. ఆ ఇరుముడిలో ఉన్న బియ్యం 3 పిడికిలు ఉంటుందా? దాన్ని ఇంట్లో బియ్యంతో కలిపి భోజనం వండండి. 10 మందికి భోజనం పెట్టండి. తెలిసిన వాళ్ళకందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వండి. అప్పుడు మీ యొక్క సన్నిధానంలో ఉన్న పీఠాన్ని కదిలించండి. స్వామివారికి నమస్కారం చెప్పి కృతజ్ఞత చెప్పండి. స్వామి మాల వేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏ ఇబ్బంది పెట్టకుండా నా దీక్షను చక్కగా నడిపించి మీ దివ్య దర్శనాన్ని కల్పించి నా ఇంటికి తీసుకొచ్చిన నీకు 1000 జన్మల కృతజ్ఞతలు అని చెప్పేసి కృతజ్ఞత చెప్పండి. మీ యొక్క దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పండి. మీ గురుస్వామికి ధన్యవాదాలు చెప్పండి. శరణమయ్యప్ప. స్వామి పీఠం ఇంట్లోనే పెట్టుకోవాలా? 10 మంది కలిపి పెట్టుకోవాలంటే పీఠం నీ ఇంట్లోనే. నువ్వు మాల వేసుకున్నది నీ భార్య పిల్లలకు, నీ తల్లిదండ్రులకి, నీ కుటుంబాని కోసమే కానీ 10 మంది గ్రూప్ కోసం కాదు. స్వామి మాది సింగిల్ రూమ్ స్వామి. ఎవరికి లేదా సింగిల్ రూమ్? అందరికీ ఉంది. కనీసం ఒక చిన్న రూమ్ అయినా ప్రతి ఇంట్లో ఉంది. నీ మాల వేసుకుని నువ్వు ఇంట్లోనే ఉండాలి కానీ పీఠంలో ఉండకండి. ఈ పీఠంలో కథలంతా చూస్తున్నాం కదా, నా డ్రాయరు, నా టవలు, నా పంచ, నా బొట్టు, నా కథ, ఇదే తప్ప బాతకాణీలు తప్ప వేరే ఏమి ఉండదు. తర్వాత మీరు పీఠంలో ఉండడం వల్ల మీ తల్లిదండ్రులకో, మీ పిల్లలకో, మీ కుటుంబంలోనో ఏదైనా అవసరం ఉంటే మీరేమో ఇంటికి పోతారు. అలాంటప్పుడు ఇంటికే పోకుండా సన్యాస దీక్ష తీసుకుంటున్నారా? మీరు సన్యాస దీక్ష తీసుకుంటున్నారా? కాదు కదా, బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు. చాలా మంది చెప్తున్నారు, నువ్వు సన్యాసి అయిపోయావయ్యా, నీకు ఇంటికి సంబంధం లేదయ్యా. 2-3 వీడియోలు నేను చూసాను ఏకవచనంతో. వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ దట్? అయ్యప్ప దీక్ష సన్యాస దీక్షనా? ఇట్ ఈస్ అ బ్రహ్మచర్య దీక్ష. సన్యాసం తీసుకుంటే వాడు ఇంకెందుకు పనికిరాకూడదు, పోయి ఎక్కడో అడవిలో ఉండాలి. స్వామి అయ్యప్ప సన్యాసి కాదు, బ్రహ్మచారి. ముందు ఆ నోరు జారకండి. ఆ వీడియోలు పెట్టేవాళ్ళు 2-3 వీడియోలు చూశాను. నువ్వు సన్యాసి అయిపోయావట. ఎక్కడ ఉంది? శాస్త్రంలో చెప్పబడిందా అయ్యప్ప సన్యాసి అని? ఈ దీక్ష సన్యాస దీక్ష అని? ఇది బ్రహ్మచర్య దీక్ష. ఇంటిల్లి పాలు కలిపి చేయవలసిందే. శరణమయ్యప్ప. ఇంట్లోనే చెయ్యాలి, బయట కాదు. శరణమయ్యప్ప.